ఎంఎస్కే స్టడీ సర్కిల్ నుంచి మీకు అర్థమెటిక్ టాపిక్ చెప్పడానికి వచ్చాను. టుడే టాపిక్ ఈస్ రేషియో అండ్ ప్రపోర్షనల్. వాట్ ఈస్ ద రేషియో? కంపారిజన్ ఆఫ్ టూ కాయిన్స్ అండ్ విత్ సిమిలర్ ఐటమ్స్ బై డివిజన్ ఈజ్ కాల్డ్ ద రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు ప్రవీణ్ అండ్ హరిని చూద్దాము. ప్రవీణ్ అండ్ హరి వీళ్ళ హైట్ని మనం కంపారిజన్ చేయాలంటే ఇప్పుడు ప్రవీణ్ యొక్క హైట్ 150 సెంటీమీటర్స్ అండ్ హరి యొక్క హైట్ వచ్చేసరికి 160 సెంటీమీటర్స్. వీళ్ళ యొక్క హైట్ని మనం కంపారిజన్ చేయాలంటే ఫస్ట్ ఎలా చేస్తాము? 150 సెంటీమీటర్స్ బై 160 సెంటీమీటర్స్. యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. 0 క్యాన్సిల్ అవుతుంది. 15/16 అండి. అంటే మనం ఎలా డినోట్ చేస్తాము? 15:16గా డినోట్ చేస్తామండి. అసలు మనకి రేషియో అండ్ ప్రపోర్షనల్ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ టాపిక్ నేర్చుకోవడం వల్ల మనం ఫర్దర్గా 7 టాపిక్స్ అనేది కవర్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాసెస్, అలాగా సో మెనీ టాపిక్స్ ఉంటాయండి. ఆ ప్రతి టాపిక్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టాపిక్స్లో ఖచ్చితంగా మనకి రేషియో అండ్ ప్రపోర్షనల్ అడుగుతారండి. ఓకేనండి. ఫర్దర్గా మనం ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఏ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తారనేది చూద్దాము. ఓకేనా? ఓకే అండి. ఈ సమ్ ఒకసారి చూద్దాము. ఫైండ్ ద రేషియో ఆఫ్ 8 hours టు ఏ డే. దీన్ని మనం ఎలా చేస్తామండి? 8 hours ఉన్నాయంటండి. 8 hours ఏ డే అన్నారండి. ఏ డేలో ఎన్ని అవర్స్ ఉంటాయండి? 24 hours ఉంటాయండి. 24 hours. సింపుల్ అండి. అవర్స్ యూనిట్స్ క్యాన్సిల్ చేశానండి. 8 1s are 8, 8 3s are 24 అండి. అంటే వీటి యొక్క రేషియో ఎంత ఉందండి? 1:3 రేషియో అండి. ఓకేనండి. ఇలాగ మనం రేషియో ప్రపోర్షనల్ చేస్తామండి. వెరీ సింపుల్గా చేస్తామండి. కాకపోతే మనం క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని వాటిని చేసే ప్రకారం ఉంటుందండి. ఓకే అండి. ఫర్దర్గా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే అండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ 2 kgs అండ్ 3 kgs 500 grams అండి. మనం ఇది ఎలా చేస్తామండి రేషియో ప్రపోర్షనల్లో? ఫస్ట్ 2 kgs తీసుకున్నానండి. 2 kgs. నెక్స్ట్ 3 kgs 500 grams ఉందండి. వీటి యొక్క యూనిట్స్ ఉన్నాయండి. వీటి యొక్క యూనిట్స్ని మనం కన్వర్ట్ చేయాలండి. దేంట్లో కన్వర్ట్ చేయాలి? కేజెస్ని గ్రామ్స్లోకి కన్వర్ట్ చేస్తానండి. 2000 grams అండ్ 3500 grams. ఇలాగా మనకి ఈ యూనిట్స్ని సేమ్ ఒకే విధంగా తీసుకొచ్చారండి. కాబట్టి ఈ 2000 grams 3500 grams చూద్దాం. గ్రామ్స్ యూనిట్ టు యూనిట్ క్యాన్సిల్ చేసామండి. తర్వాత 2 zeros క్యాన్సిల్ చేసామండి. 5 4s are 20, 5 7s are 35 అండి. వీటి యొక్క రేషియో ఎంతండి? 4:7 అండి. ఓకేనండి. నెక్స్ట్ వేరే క్వశ్చన్ చూద్దామండి. ఓకే అండి. ఫర్దర్గా నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఈ సమ్లో ఇన్ ఏ రేషియో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5:6 అండి. 5:6 ఉందంటండి. ఇఫ్ ద యాంటిసిడెంట్ ఈజ్ 20 దెన్ కాన్సిక్వెంట్ ఈజ్ ఎంత అని అడిగాడు. దీంట్లో కాన్సిక్వెంట్ అంటే ఎంత అని అడిగారు. యాక్చువల్గా 5:6 అన్నారు. అంటే ఇది సేమ్ కైండ్ కాబట్టి 5:6. అంటే మనం రేషియో చేయాలంటే కంపారిజన్ చేయాలంటే సేమ్ కైండ్ అవ్వాలి కాబట్టి ఇది 5:6 అయిందండి. దీని యొక్క యాంటిసిడెంట్ ఎంత? 20 ఇచ్చారండి. 5 parts 20 అయితే 6 parts ఎంతండి? 6 parts హౌ మచ్? ఇలా అడిగారండి. అంటే 5 యొక్క యాంటిసిడెంట్ వచ్చేసరికి 20 అన్నారు. అంటే 6 యొక్క కాన్సిక్వెంట్ ఎంత అని అడిగారండి. ఇప్పుడు 5 20 అన్నారండి. 6 హౌ మచ్? ఇప్పుడు 6 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేసామండి. 6 × 20/5 అండి. 5 4s are 20 అండి. 6 4s are 24 అండి. అంటే దీని యొక్క మనకి 6 యొక్క కాన్సిక్వెంట్ ఎంత అంటే 24 అండి. ఇలానే ఇదే ఇంకో సమ్ ఇలా కూడా అడగచ్చు అండి. ఇలాంటి సమ్స్ని ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఈ 5:6 ఉంది కదండి. ఈ టోటల్ వాల్యూ ఎంత అని అడుగుతారండి. అంటే యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ యొక్క టోటల్ వాల్యూస్ అడుగుతారు. అలా అడిగినప్పుడు మనం ఎలా చేయాలి? 5 parts 6 అయితే 5 parts ఎంత అన్నారు? 20 అన్నారండి. ఇప్పుడు 5 ప్లస్ అంటే సేమ్ కైండ్ కాబట్టి మనం యాడ్ చేద్దామండి. 5 + 6 ఎంత? 11 parts
హౌ మచ్. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎలా అవుతుందండి, 11 ఇంటూ 20/5 అండి. 5 4 జా 20 అండి, 11 4 జా 44 అండి. ఓకే అండి. ఇప్పుడు టోటల్గా వచ్చింది మనకి 44 అండి. ఇప్పుడు మనకి ఇలాగా కాన్సిక్వెంట్ కానీ కాన్సిక్వెంట్ కానీ యాంటిసిడెంట్ కానీ లేకపోతే టోటల్గా కానీ మనకి ఇలాగ మనం చేసుకుంటూ ఉండాలండి. మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది మనం క్వశ్చన్ చదివి మనల్ని ఏమడుగుతున్నాడు, మనం ఏం చెప్పాలి, ఇలా మనం ఏం చేయాలి, ఇలా ప్రతిదీ అండర్స్టాండ్ చేసుకుంటూ చేయాలండి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చేద్దాము. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఈ సమ్లో రుత్విక్ ఎర్న్డ్ ద 4 lakhs rupees and paid 1 lakh rupees as income tax and find the ratio of income to income tax అండి. ఇప్పుడు ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, క్వశ్చన్ కొంచెం ఒకసారి చదువుదాం. రుత్విక్ 4 lakhs సంపాదిస్తున్నాడండి. అండ్ పెయిడ్ ఎంత పే చేస్తున్నారంట, 1,60,000 అండి. 1,60,000 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంట. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండి. వీటి యొక్క రేషియో మనం చూద్దామండి. ఎంత వస్తుందండి, రుత్విక్ అమౌంట్ 4 lakhs రూపీస్ ఎర్న్ చేస్తున్నాడండి. తర్వాత అతను ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నాడు, 1,60,000 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాయండి. వీటిని మనం కంపారిజన్ చేయాలంటే వీటి యొక్క రేషన్ చూద్దాము. 3 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 4 10s are 40, 4 4s are 16, 2తో చూద్దామండి. 2 5s are 10, 2 2s are 4 అండి. వీటి యొక్క రేషియో 5:2 రేషియోలో ఉందండి. అంటే రుత్విక్ సంపాదిస్తున్న దానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న దానికి వాటి యొక్క రేషియోలో అంటే 5 parts అంటే వాటి యొక్క రేషియోలో 4 lakhs లో 5 parts కడుతున్నాడు. 1,60,000 రూపీస్లో 2 parts అనేది వాటి యొక్క రేషియోలో ఉందండి. అంటే అతను 5:2 రేషియోలో అతని యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఉందండి. ఓకేనండి, నెక్స్ట్ ఫర్దర్గా వేరే క్వశ్చన్ చూద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఈ సమ్ చూద్దాము. ద రేషియో ఆఫ్ రోజెస్ అండ్ లిల్లీస్ ఇన్ ఏ గార్డెన్ ఈజ్ 3:2 రేషియో రెస్పెక్టివ్లీ. The number of roses and lilies is 240. What is the number of roses in the garden? అంటే దీంట్లో ఏమని ఇచ్చారండి, అంటే ఒక గార్డెన్ ఉందంటండి. ఆ గార్డెన్ లో 3:2 రేషియోలో రోజెస్ అండ్ లిల్లీస్ ఉన్నాయంటండి. ఆ రోజెస్ ఎంత ఉన్నాయి, 3:2 రేషియోలో ఉన్నాయి. రెండు కలిపి ఎంత ఉన్నాయంటండి, టోటల్ గా 240 ఉన్నాయంటండి. ఇప్పుడు మనకి దీని యొక్క కంపారిజన్ చేయాలనుకుంటే వాడు ఏమడిగాడు, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ రోజెస్ ఇన్ ద గార్డెన్. ఇది రోజెస్ అండి, ఇది లిల్లీస్ కింద తీసుకుందాం అండి. అంటే ఆ గార్డెన్ లో ఉన్న రోజెస్ యొక్క పార్ట్స్ 3 ఉన్నాయండి, లిల్లీస్ యొక్క పార్ట్స్ 2 ఉన్నాయండి. టోటల్ కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి, 5 parts. 5 parts ఎంత అండి, 240 అండి. 240 అయితే వాడు ఏమడిగారు, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ రోజెస్ ఇన్ ద గార్డెన్. 3 parts ఎంత అని అడిగాడండి. వెరీ సింపుల్ అండి, 3 parts ఎంత అండి. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. 3 into 240/5 అండి. 5 4 జార్ 20 అండి. 5 8 జార్ 40 అండి. 3 into 48 అండి. 3 8 జార్ 24 అండి. 3 4 జార్ 12 అండి. 12 13 14 అండి. అంటే 144 అండి. అంటే మనం అడిగారు, ఏమని అడిగారు, రోజెస్ యొక్క ఆ గార్డెన్ లో రోజెస్ ఎంత ఉన్నాయని అడిగారు కాబట్టి 144 అండి. ఇంకో విధంగా కూడా అడగచ్చు, లిల్లీస్ అని కూడా అడగచ్చు. ఒకవేళ లిల్లీస్ అని అడిగితే 2 parts అంటే 240 అయితే 2 parts ఎంత, వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం సాల్వ్ చేసే విధంగా ఉండాలండి. ఇలాగ ఇచ్చినప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 into 240/5 5 48, 2 into 48, 2 8 జార్ 16, 2 4 జార్ 8 or 9 96 అండి. అంటే ఇప్పుడు టోటల్గా మనం చేసింది కరెక్ట్ కాదో ఒకసారి చూద్దాము. 96 + 144 10 10 240 అండి. ఓకేనండి, మనం చేసింది కరెక్టేనండి. ఇలాగా మనకి ఇచ్చిన సమ్ని ప్రతిదీ వాడు ఎలా అడిగినా కానీ మనం సాల్వ్ చేసే విధంగా ఉండాలండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఈ సమ్లో 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 8:7.
ఇఫ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 135 ఫైండ్ ద నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయంటండి, వాటి యొక్క రేషియో 8:7 ఇచ్చారండి. వాటి యొక్క సమ్, ఆ రెండింటి యొక్క సమ్ చేస్తే 135 రండి. అంటే వాటి యొక్క రేషియో ఎంత? 8 పార్ట్స్ ప్లస్ 7 పార్ట్స్. టోటల్గా వాటి సమ్ ఎంత ఇచ్చారు? ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ 135. ఈ రెండింటి యొక్క సమ్ము, ఈ రెండింటి యొక్క నెంబర్స్ యొక్క సమ్ము 135 అంటండి. 135 ఫైండ్ ద నెంబర్స్ అన్నారండి. ఇప్పుడు 8 + 7 ఎంతండి? 15 135 అయితే 8 ఎంత అంటే ఒక నెంబర్ వచ్చిందండి. ఇంకో నెంబర్ 15 135 అయితే 7 ఎంత? ఇలా కదండి వాడు అడిగిన క్వశ్చన్. ఫస్ట్ మనం క్వశ్చన్ ఏం అడిగాడు, మనం ఆ క్వశ్చన్ ఎలాబరేషన్ చేసుకుంటా రాసుకోవాలండి. ఇది మనం వాడు అడిగిన క్వశ్చన్. మనం సాల్వ్ చేయాల్సింది ఏంటి? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. ఫస్ట్ 8 × 135/15 అండి. 15 9s 135, 8 9s 72 అండి. తర్వాత దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. 7 × 135/15 అండి. 15 9s 135, 7 9s 63 అండి. ఇప్పుడు ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే 2 + 3 5, 6 + 7 135 అండి. ఓకేనండి, మనం చేసిన ప్రాబ్లం కరెక్టే కదండి. ఇలాగ మనకి ప్రతి దానికి వాడు ఇచ్చిన దాన్ని క్లారిటీగా రాసుకోవటము, దాన్ని సొల్యూషన్ చేసుకోవటము. ఇలాగ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది మెయిన్ అండి. యాక్చువల్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంత షార్ట్ కట్లు చేయాలి, వాడు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి టాపిక్స్ మీకు ఫర్దర్గా ప్రతి దాంట్లో వస్తాయండి. దీన్ని మీరు కరెక్ట్గా చేస్తే మాత్రం 7 టాపిక్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాము. రేషియో ఆఫ్ ది నెంబర్స్ మెయిల్ అండ్ ఫీమేల్ వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ ఈజ్ 5:3. ఇఫ్ దెర్ ఆర్ 120 మేల్ వర్కర్స్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ వర్కర్స్ ఇన్ ద రేషియో. ఒక ఫ్యాక్టరీ ఉందండి, ఆ ఫ్యాక్టరీలో మెయిల్ వర్కర్స్ ఫీమేల్ వర్కర్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నారంట. వాటి యొక్క రేషియో 5:3 రేషియోలో ఉందంటండి. ఇఫ్ దేర్ ఆర్ 120 మెయిల్ వర్కర్స్ ఉన్నారంట, ఫీమేల్ వర్కర్స్ కనుక్కోమంటారంట. ఇప్పుడు దీంట్లో మెయిల్ ఫీమేల్ వర్కర్స్ రాద్దాము. వీటి యొక్క రేషియో ఎలా ఉంది? 5:3 రేషియోలో ఉంది. ఇప్పుడు మెయిల్ చూద్దామండి. మెయిల్ యొక్క ఇఫ్ ద వర్కర్స్ ఎంత ఇచ్చారు? మెయిల్ వర్కర్స్ 5 పార్ట్స్ 120 అంటండి. ఇప్పుడు ఫీమేల్ వర్కర్స్ అడిగారు అంటే 3 పార్ట్స్ ఎంత అడిగారండి. ఓకేనండి, వాళ్ళు అడిగింది యాజ్ ఇట్ ఈస్ గా మనం ఫస్ట్ రాసుకోవాలండి, తర్వాత మనం దాన్ని సాల్వ్ చేయాలండి. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. 3 × 120/5 అండి. 5 2s 10 అండి. 5 4s 20 అండి. 24 × 3 అండి. 4 3s 12, 3 2s 6, 1 72 అండి. ఓకేనండి, ఇలాంటి క్వశ్చన్స్ని ఇంకో విధంగా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. యాస్టీస్గా మనకి మెయిల్ అండ్ ఫీమేల్ వర్కర్స్ ఇచ్చారు. యాక్చువల్గా మనకి మెయిల్ అండ్ ఫీమేల్ బోత్ అని కూడా అడగచ్చండి. అలాంటిది ఎప్పుడు అడుగుతారు? 5 పార్ట్స్ 120 అడిగినప్పుడు, తర్వాత బోత్ అన్నప్పుడు అంటే 5 + 3 8 పార్ట్స్ హౌ మచ్ ఇలా అడిగితే మనం దీన్ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. 8 × 120/5 5 24s అండి. 8 × 24 అండి. 32, 8 2s 16, 17, 18, 19 అండి. 192. వాడు ఫీమేల్ వర్కర్స్ అండ్ మెయిల్ వర్కర్స్ టోటల్గా అడిగినప్పుడు మనం ఇలా చేయాలండి. వాడి క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మనం సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. వాట్ విల్ బి ద 4th ప్రపోర్షనల్ ఆఫ్ 4, 16, 20 అండి. ఈ సమ్ను మనం ఎలా చేద్దాం అంటే ఫస్ట్ ఫార్ములా ద్వారా చేద్దాము, తర్వాత షార్ట్ కట్ చూద్దామండి. ఫస్ట్ ఫార్ములా ద్వారా మనకి ఎన్ని ఇచ్చారు? 3 పార్ట్స్ ఇచ్చారు కాబట్టి రాసుకుందాము. A:B ప్రపోర్షనల్ C:D. ఇలా ఇస్తే మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి? AD = BC అండి. మనం ఏమో కనుక్కోమన్నారు? D వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి D = BC/A అండి.
ఇది మనకి ఫార్ములా ద్వారా అండి. ఫార్ములా ద్వారా మనం దాన్ని చేసుకోవచ్చండి. ఇలా కాకుండా ఒక షార్ట్ కట్ మెథడ్ ఉందండి. ఏం లేదండి షార్ట్ కట్ మెథడ్. మనకి ఏదైతే వాల్యూస్ ఇస్తారో ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఫోర్త్ వాల్యూ 3 నెంబర్స్ ఇస్తారండి. మనకి ఇచ్చిన లాస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి డివిజన్ బై ఫస్ట్ నెంబర్ వేయాలండి. ఎలా అంటే 16 into 20 by ఫస్ట్ నెంబర్ 4. 4 4 జా 16, 4 2 జా 80 అండి. అంటే మనకి షార్టెస్ట్ వే ఇది. మనకి ఇలా చేస్తే వెంటనే అయిపోతుందండి. మనకి వచ్చిన వాల్యూ డి వాల్యూ కాబట్టి డి 80 అండి. అయిపోయిందండి సమ్. ఓకేనండి. ఈ సమ్ చూద్దామండి. ప్రీవియస్ సమ్ లాంటిదండి ఇది కూడా. వాట్ విల్ బి ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 20, 10, 25 అండి. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తామో ఇందాక క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెప్తాము. ఫార్ములా ద్వారా అయితే ఒక విధంగా ఉంటుంది, షార్ట్ కట్ విధంగా ఒక విధంగా ఉంటుంది. ఫార్ములా ద్వారా ఒకసారి చూద్దాము. A is to B ప్రపోర్షనల్ C is to D అండి. ఇప్పుడు మనకి A is to B అండి. A is to B ని ఎలా రాసుకోవచ్చు? A by B ప్రపోర్షనల్ ఎలా రాసుకోవచ్చు? ఈక్వాలిటీ కింద రాసుకోవచ్చు కదండి. C by D అండి. మనం వీటి రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయాలండి. క్రాస్ మల్టిప్లై చేస్తే AD ఈక్వల్ టు BC అండి. AD ఈక్వల్ టు BC అంటే మనకి ఇలాగా మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అండి. అదే కదండి ఇక్కడ వచ్చింది. అని ఇప్పుడు మనకి ఏది అడిగారండి? డి వాల్యూ అడిగారు కాబట్టి డి ఈక్వల్ టు బీసీ బై ఏ అండి. ఇప్పుడు మనకి ఇది ఫార్ములా ద్వారా. ఇలా ఫార్ములా ద్వారా మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది కుదరదు కాబట్టి మనకి షార్టెస్ట్ వే ఏంటంటే ఏదైతే ఫోర్త్ ప్రపోర్షనల్ అడిగిన ఇలాంటి క్వశ్చన్స్ అడిగిన వెంటనే ఏం చేస్తారంటే లాస్ట్ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేసి ఫస్ట్ నెంబర్స్ని డివైడ్ చేస్తే సరిపోతుందండి. ఎలా చేద్దాము? ఫస్ట్ 10 into 25 by 20 అండి. 0 0 క్యాన్సిల్ అండి. 2 12.5 అండి. మనకి ఈ ఫోర్త్ ప్రపోర్షనల్ ఎంత వస్తుంది? 12.5 అండి. ఓకేనండి. ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు షార్టెస్ట్ వే ఇదండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. వాట్ విల్ బి ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 4 and 8? ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తామండి? యాక్చువల్గా ఫార్ములా ద్వారా చేద్దాము. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్ చూద్దాము. ఫార్ములా ద్వారా అంటే ఏంటి? A is to B. మనకి థర్డ్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎలా వేసుకోవాలి? బీనే రిపిటేషన్ చేసుకోవాలండి. ప్రపోర్షనల్ B is to C అండి. A is to B అంటే ఏంటి? A by B. ప్రపోర్షనల్ అంటే ఈక్వల్ టు B by C అండి. క్రాస్ మల్టిప్లై చేద్దాము. B స్క్వేర్ ఈక్వల్ టు AC అండి. మనకి C వాల్యూ కావాలి కాబట్టి C ఈక్వల్ టు B స్క్వేర్ బై A అండి. ఇది మనకి ఫార్ములా ద్వారా అండి. అలా ఫార్ములా ద్వారా కాకుండా షార్ట్ కట్ మెథడ్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఇందాక మనం చెప్పినట్టే ఫస్ట్ నెంబర్ని డివిజన్ చేయాలండి. మనకి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని 2 times వేసుకోవాలండి. అంటే మనకి ఇందాకైతే 2 నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆ ఇచ్చిన నెంబర్ని 2 times వేసుకొని ఆ రెండింటిని మల్టిప్లై చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని ఇందాక చెప్పినట్టే డివిజన్గా చేసుకోవాలండి. 4 1s are 4, 4 2s are 8, 8 2s are 16 అండి. అంటే మనకి సి యొక్క వాల్యూ 16 వస్తుందండి. థర్డ్ ప్రపోర్షనల్ అనేటప్పుడు ఇలా చేయాలండి సమ్. ఓకే అండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకే అండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. వాట్ విల్ బి ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 0.8 and 0.2 అండి. సేమ్ ఇందాక చెప్పినట్టే ఇది కూడా అలాగే అండి. థర్డ్ ప్రపోర్షనల్ వాటికి ఫార్ములా ద్వారా ఎలా చెప్పాను నేను? సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ అండి. సి వాల్యూ మనకి ఇవ్వలేదు కాబట్టి బి ఇందాక చెప్పినట్టే మనకి ఏదైతే ఫస్ట్ నెంబర్ ఇస్తారో అది డివైడ్ చేద్దామండి. 0.8. మనకి సెకండ్ నెంబర్ ఏదైతే ఇస్తారో దాన్ని 2 times రాసుకోవాలి. 0.2 into 0.2. ఇప్పుడు ఈ రెండింటిని మనం చేద్దామండి. ఇప్పుడు ఇక్కడ 0.8 ఉంది, 0.2 ఉంది. 0.0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 0.2ని ఇక్కడ ఈ 0.2 క్యాన్సిల్ అవ్వాలంటే ఏమవుతుందండి? ఇక్కడ 0 పెట్టుకోవాలి. అంటే 2 into 2 by 80 వస్తుందండి. 2 1s are 2, 2 40s అండి. తర్వాత 2 20s అండి. అంటే 1 by 20 అండి. మనం దీన్ని డివిజన్ చేస్తే 20 డివిజన్ 1 పాయింట్ పెట్టుకున్నామండి 10 అండి. తర్వాత 0 పెట్టుకున్నాము 100 అండి. 20 5s 100 0 అంటే మనకి ఆన్సర్ ఎంత అండి? 0.05 అండి.
మనకి థర్డ్ ప్రపోర్షనల్లో థర్డ్ వాల్యూ వచ్చేసరికి 0.05 అండి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ టైం చూద్దాము. వాట్ విల్ బి ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 25 and 49 అండి. ఇది ఒకసారి ఫార్ములా ద్వారా చూద్దామండి. 2 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మనకి సెకండ్ నెంబర్ని 2 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. A:B ప్రపోర్షనల్ B:C అండి. మనకి మీన్ ప్రపోర్షనల్ అడిగారు కాబట్టి మీన్ ప్రపోర్షనల్ అంటే మధ్య నెంబర్ అండి. ఈ B యొక్క వాల్యూ అడుగుతున్నారు కాబట్టి A/B = B/C. క్రాస్ మల్టిప్లై చేస్తే B² = AC అండి. మనకి ఈ B వాల్యూ అడుగుతున్నారు కాబట్టి B √AC అండి. ఫార్ములా ద్వారా అయితే ఇలా ఉంటుందండి. అలా కాకుండా షార్ట్ కట్ మెథడ్ ఏదైతే ఉంటుందో మనకి షార్ట్ కట్ మెథడ్ అంటే ఏముందండి, 25 ఇంటూ అంటే మనకి ఇచ్చిన 2 నెంబర్స్ని 25 ఇంటూ 49 వేసుకొని వీటికి రూట్ కట్టడం అండి. మీన్ ప్రపోర్షన్ అంటే ఏముంది, 2 నెంబర్స్ ఇస్తారు, ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి వాటికి రూట్ ఇవ్వటమేనండి. వీటికి రూట్ ఎంత అవుతుందండి, 25 √ 5, 49 రూట్ ఎంత అండి 7, 5 7 35 అండి. వీటి యొక్క మీన్ ప్రపోర్షనల్ అంటే వీటి యొక్క మిడిల్ వాల్యూ 25కి 49 యొక్క మీన్ ప్రపోర్షనల్ మిడిల్ వాల్యూ ఎంత అవుతుందండి, 35 అండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ లో వాట్ విల్ బి ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 3 and 75. ఇందా చెప్పినట్టు సేమ్ యాస్టే అండి. ఫార్ములా మీకు తెలుసు కదండి, B = √AC అండి. ఏ వాల్యూ ఎంత 3 అండి, C వాల్యూ ఎంత 75 అండి. 3 × 75 ఎంత అండి, 3 × 75, 3 5 15, 3 7 21, 22, 225 అండి. 225 √225కి ఎంతండి 15 అండి. మనకి యాక్చువల్గా 1 నుంచి 20 దాకా అన్ని రూట్ల యొక్క వాల్యూస్ తెలియాలండి. ఫింగర్ టిప్స్ పైన ఖచ్చితంగా ఉండాల్సిందండి. దేనికి ఎంత రూట్ అనగానే మనకి వెంటనే చెప్పేయాలండి. ఓకేనండి, ఇక్కడ వచ్చింది కాబట్టి సందర్భంగా మీకు చెప్తున్నాను. మనకి ఈ లాస్ట్ డిజిట్ 5 ఉంది కదండి, వీటిని ఎలాగ మనం మల్టిప్లై చేస్తాం అనేది ఒకసారి చెప్తాను. 15 ఉంది కదండి, 15 × 15 అంటే లాస్ట్ 15 × 15ని ఇలా చేయాలంటే యాక్చువల్గా మనకి ఒక సమ్ ఉంటుంది. అలా కాకుండా ఒక షార్ట్ కట్ మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15 ఉంది కదండి, 5 లాస్ట్ 5 నెంబర్ని 5 5 ఎంతండి 25. ఓకేనండి, ఇక్కడ దాకా ఉంచండి. 1 తర్వాత మీకు ఏ నెంబర్ వస్తుంది, 2 నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తో దీన్ని 1ని మల్టిప్లై చేయాలి. 1 తర్వాత వచ్చేది 2 నెంబర్. 2 × 1 ఎంత 2, 225. ఓకే కదండి, ఇదొకటి ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, 25 ఎగ్జాంపుల్ అండి. 25 × 25 వేసుకోవాలండి. లాస్ట్ డిజిట్ ఎంత 5 అండి. 5 5 25. 2 తర్వాత వచ్చే నెంబర్ ఎంతండి 3, 2 3 ఎంతండి 6, 6 25 అండి. మీకు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీకు లాస్ట్ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ 5 అయితే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో 5 5 దాంతో మల్టిప్లై చేయాలి. 5 5 25. ఫస్ట్ డిజిట్ తర్వాత నెంబర్ వచ్చే దాంతో ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలండి. ఓకేనండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. 2 × 3 6 అండి, 6 25 అండి. ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ ఇలా చేసుకోవచ్చండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:21. ఇలాంటి సమ్స్ డూప్లికేట్ రేషియో అడిగాడు కాబట్టి డూప్లికేట్ అంటే ఏం లేదండి, ఈ డూప్లికేట్ రేషియో అంటే ఉన్న వాటికి స్క్వేర్ చేసేటివేనండి. ఓకేనండి, ఏదైతే నెంబర్స్ ఇస్తారో వాటికి స్క్వేర్ చేసేస్తేనే దాన్ని డూప్లికేట్ అనండి. ఇప్పుడు 13 స్క్వేర్స్ ఎంత అవుతుందండి, 13 స్క్వేర్స్ 169 అండి. 21 స్క్వేర్స్ ఎంత అవుతుంది 441 అండి. మీకు ఇందాక చెప్పారండి, ఖచ్చితంగా 1 to 20 నెంబర్స్ స్క్వేర్స్ ఖచ్చితంగా రావాలి. అవి మీకు ఫింగర్ టిప్స్ పైన ఉండాలండి. తర్వాత డూప్లికేట్ ఇలాంటి సమ్స్ని మీరు వెంటనే చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. సేమ్ ప్రీవియస్ సమ్ లాంటిది ఇది కూడా. ఫైండ్ ద డూప్లికేషన్ రేషియో ఆఫ్ 0.15 0.008 అండి. వీటికి మనం డూప్లికేట్ రేషియో కలపడానికి వెంటనే ఏం చేయాలి, వాటికి స్క్వేర్స్ చేసేయాలండి. ఫస్ట్ స్క్వేర్స్ చేద్దాము. 0.15 స్క్వేర్ ఈస్టు 0.00. ఇప్పుడు మనకి దీన్ని స్క్వేర్ చేయాలంటే ఎలాగో చూద్దామండి. 0.15 ఇంటూ 0.15
15 స్క్వేర్స్ ఎంత అండి? 225 అండి. 225. యాక్చువల్గా పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? 1 2. ఇక్కడ పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? 1 2. అంటే మనం మల్టిపుల్ చేస్తున్నాం కాబట్టి పాయింట్ పక్కన 4 డిజిట్స్ ఉన్నాయండి. అప్పుడు మనం ఏం వేసుకుంటామండి? 1 డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్, ఫోర్త్ డిజిట్ లేదు కాబట్టి 0 పెట్టుకున్నామండి. దాని తర్వాత పాయింట్ పెట్టుకున్నాం, తర్వాత 0 పెట్టుకున్నామండి. ఈ సమ్స్ కి దీనికి 15 స్క్వేర్స్ కి మనకి 0.0025 వచ్చిందండి. నెక్స్ట్ ది 0.008 ఇంటూ 0.008 అండి. 8 స్క్వేర్ ఎంతండి? 8 8 జా 64 అండి. 8 8 జా 64. ఇక్కడ పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? 1 2 3. 1 2 3 అంటే టోటల్ ఏంటండి? 6 అండి. ఇక్కడ మన ఎన్ని ఉన్నాయండి? 1 2. ఇంకా 4 జీరో పెట్టుకోవాలండి. 4 జీరోస్ పెట్టుకోవాలి. 1 2 3 4 మొత్తం టోటల్ గా 6 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టి 0 పెట్టుకోవాలి. దీని యొక్క ఆన్సర్ 0.0000064 అండి. అంటే ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనకి ఇలా సాల్వ్ చేసుకోవాలండి. వెంటనే మీకు అయిపోతుందండి. ఫైండ్ ద డూప్లికేషన్ రేషియో. నెక్స్ట్ సమ్ చూద్దాము.